వెల్లుల్లితోటి రహస్యంగా ఈ చిన్న పరిహారం గనుక చేసుకున్నట్లయితే మనకు ఉన్నటువంటి శత్రువుల బాధల నుంచి, అలాగే ఆర్థిక సమస్యలు, అప్పుల బాధల నుంచి, అన్ని రకాలుగా ఎలాంటి సమస్యలైనా సరే వాటి నుంచి పూర్తిగా బయటపడేటటువంటి ఒకే ఒక్క రహస్యమైన పరిహారం వెల్లుల్లి పరిహారం. వెల్లుల్లి అనేది ఎంతో శక్తివంతమైనది. మనకు నిత్యావసర వస్తువుల్లో మన వంటింట్లో దొరికేటటువంటి వస్తువు ఇది. ఈ వెల్లుల్లి మనకు ఎంత మంచి ఫలితాన్ని ఇస్తుంది అంటే, వంటపరంగా, ఆరోగ్యపరంగా మనకు ఎంత శక్తిని ఇస్తుందో అలాగే మనకు పరిహార పరంగా కూడా అంతకు రెట్టింపు ఫలితాలను ఇస్తుంది అని మనకు శాస్త్రాలలో చెప్పటం జరిగింది. మనకు శత్రువులు ఉంటారు కదా, అంటే అసలు మన ప్రమేయం లేకుండానే మనం అంటే ఎందుకో కొంతమందికి గిట్టకుండా ఉంటాము. ఒక్కొక్కరికి నచ్చము. మనం మాట్లాడినా వారికి నచ్చదు, మనం ఏ పని చేసినా నచ్చదు. ఎందుకో ఊరికనే మన మీద పగ పెంచుకుంటూ, ద్వేషం పెంచుకుంటూ ఉంటారు. అలా పెంచుకొని మనల్ని ఏదైనా ఇబ్బందులు పెట్టాలని చూడటం, మన మీద చాడీలు చెప్పటం, లేనిపోని నిందలు వేయటం, ఇట్లా కక్ష పెంచుకుంటూ ఉంటారు. అసలు మనం ఏమన్నా వాళ్లను చేశామా అంటే ఏమీ ఉండదు. మనం మంచిగా ఏదైనా ఒక మాట చెప్పినా కూడా అందులో కూడా తప్పులు వెతికేసి అట్లా శత్రువులుగా తయారవుతూ ఉంటారన్నమాట. అయితే కొన్నిసార్లు ప్రత్యేకంగా మన ఇంటి మీద దృష్టి, మనుషుల మీద దృష్టి, ఇలా నరదృష్టి, శత్రుత్వము, శత్రువుల యొక్క బాధలు అవ్వచ్చు. అలాగే ఆర్థికపరమైనటువంటి సమస్యలు, ఇలా ఎన్నో రకాలుగా మానసికంగా మనలో మనమే నలిగిపోతూ ఉంటాము. మనకు తెలియకుండానే మనం సమస్యలు ఊబిలో కూరుకుపోతూ ఉంటాము. కాబట్టి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ వెల్లుల్లితో పరిహారం చేస్తే అది చాలా మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది. ఇది ఒక రహస్య తాంత్రిక పరిహారం. ఈ పరిహారం చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. ఈ పరిహారం చేశామని ఎవరికీ చెప్పకూడదు. రహస్యంగా చేసుకునేటటువంటి పరిహారం ఇది. ఒకవేళ చెప్తే దానికి ఉన్నటువంటి పవర్ అంతా కూడా దిగిపోతుంది. కాబట్టి ఈ వెల్లుల్లి పరిహారం అనేది చాలా రహస్యంగా చేసుకోండి. ఈ వెల్లుల్లి మనకు శత్రువులను కూడా మిత్రులుగా చేస్తుందన్నమాట. ఒకవేళ శత్రుబాధలు ఏమైనా ఉన్నా కూడా ఆ శత్రువులు కూడా మనల్ని అర్థం చేసుకొని వాళ్ళు కూడా మనకు మిత్రులుగా మారడానికి ఈ వెల్లుల్లి పరిహారం అనేది అంత అద్భుతంగా పనిచేస్తుంది. వాళ్ళు మిత్రులుగా మనకు మారరు. అసలు వాళ్లకు మనకు మాటలే లేవు. ఇక జీవితంలో వాళ్ళు మారరు. ఎన్ని చేసినా కూడా వేస్ట్ అనుకుంటున్నారా? సరే, మారకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళు మన మీద ఏదైనా చెడు ప్రయోగాలు చేయించినా, ఒకవేళ మన ఇంటి మీద ఏదైనా చెడు ప్రయోగాలు చేయించినా అంటే వీళ్ళు నాశనం అయిపోవాలని, అలాంటివి చేపించినప్పుడు అవి కూడా మనల్ని తాక్కుండా వాళ్ళు చేపించిన ప్రతిదీ కూడా వారికి తిప్పి కుట్టేటట్లుగా చేయడానికి ఈ వెల్లుల్లి పరిహారం అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా వారి యొక్క చెడు కన్ను దృష్టి ఉంటుంది కదా, ఆ దృష్టి అనేది మన మీద పడకుండా ఉండడానికి, వారి ఏడుపులు ఏమైనా ఉంటే వారికే తగిలేటట్లుగా తిప్పి కొట్టేయడానికి ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా మీకు ఉన్నటువంటి రుణ బాధల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి, అప్పుల బాధల నుంచి, మీకు ఉన్నటువంటి దరిద్రపు బాధల నుంచి అన్నిటినీ కూడా తీసేసి మనకు కాలమంతా కూడా అనుకూలంగా మారేటట్లుగా చేస్తుంది ఈ పరిహారం. ఒక్కోసారి ఏది చేసినా కూడా ప్రతిదీ వ్యతిరేకంగా వికటిస్తుంది. అలాంటప్పుడు జీవితంలో చాలా విరక్తి పుడుతుంది. అలాంటివన్నీ కూడా పోయి ప్రతిదీ కూడా మనకు అనుకూలంగా మారాలి. ఆ దుర్గాదేవి యొక్క ఆశీస్సులు మనకు చక్కగా ఈ పరిహారం రూపంలో ఆ తల్లి యొక్క ఆశీస్సులు మనకు ఉండాలి, మనకంతా మంచి జరగాలి అని చెప్పేసి ఈ పరిహారం అనేది చేసుకోవాలి. ఈ పరిహారం కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది. అది ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ఈ వెల్లుల్లిని కొంతమంది చిన్నెల్లిపాయ అంటారు, అలాగే వెల్లుల్లిపాయ అని కూడా అంటారు. మరి కొంతమంది తెల్ల ఉల్లిపాయ అంటారు. ఇలా ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క పేరుతో ఈ వెల్లుల్లిపాయను పిలుస్తూ ఉంటారు. ఈ వెల్లుల్లి రెబ్బలను మనం మసాలా కూరల్లో వాడుతూ ఉంటాం. ముఖ్యంగా చికెన్లో, మటన్లో, నాన్ వెజ్ కర్రీస్లో
బిర్యానీల్లో అవ్వచ్చు. ఇలా మనకు వెల్లుల్లిపాయ లేకపోతే అస్సలు వంట పని అవ్వదు. వెల్లుల్లిపాయ వేస్తే కర్రీ టేస్ట్ అంత బాగా వస్తుందన్నమాట. అలా కూరల్లో మనకు వెల్లుల్లిపాయ లేకపోతే కూరలు అస్సలు అవ్వవు అని చెప్పుకోవచ్చు. ప్రతి ఇంట్లో కూడా ఈ వెల్లుల్లిపాయ ఉండాల్సిందే. ఈ వెల్లుల్లిపాయ చాలా ఘాటుగా ఉంటుంది. అంటే మనం పొట్టు వలవడానికి ఎప్పుడైనా గోరు ఉపయోగించి పొట్టు వలిచినప్పుడు మనకు ఆ గోరు కానీ ఆ వేలు కానీ ఆ కాసేపు కూడా బాగా ఇబ్బందిగా మంటగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ వెల్లుల్లిపాయలు అనేవి అంత ఘాటుగా ఉంటాయి. అంత పవర్ వీటికి ఉంటుందన్నమాట. అలాగే మనకు పరిహారపరంగా కూడా శత్రువుల్ని కానీ మనకు ఎవరైనా ఇబ్బందులు పెట్టే వాళ్ళను కానీ అలాగే మనకి ఒక్కోసారి గ్రహాలు దోషాలు అనుకూలించవు. అలా ఈ యొక్క గ్రహాలు కూడా మనకు అనుకూలంగా మార్చుకోవడానికి ఇలా ప్రతిదాన్ని కూడా ఈ వెల్లుల్లిపాయ అనేది మనకు అనుకూలంగా మారుస్తుంది. ఇక్కడ ఈ వెల్లుల్లిపాయ వచ్చేటప్పటికి మనకు ఎక్కువ ఏం అవసరం లేదు. ఒక వెల్లుల్లిపాయ రెబ్బ ఉంటుంది కదా, అది తీసుకోండి చాలు. అలా తీసుకున్న తర్వాత చక్కగా దానిపైన ఉన్న ఆ పొట్టును తీసేసుకోవాలి. పొట్టు అంటే వెల్లుల్లి రెబ్బ మీద ఉండే పీల్ అన్నమాట. మీరు ఆ పొట్టును అలానే ఉంచేసి పరిహారం చేస్తే ఆ పరిహారం అనేది అంతగా పనిచేయదు. ఎందుకంటే మనకు ఆ పైన ఉన్నటువంటి పొట్టు అడ్డు వస్తుంది. కాబట్టి మనం శుభ్రంగా ఆ పీలంతా వలి చేసుకోవాలి. కొంచెం పెద్దగా ఉండేలాగా ఒక వెల్లుల్లి రెబ్బను తీసుకోండి. ఆ వెల్లుల్లి రెబ్బ కూడా మంచిగా ఉండాలి. కట్టయి ఉండటం కానీ సరిగ్గా లేకపోవటం కానీ అలా ఉండకుండా మంచిగా ఒక ఫ్రెష్గా ఉన్నటువంటి వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి. ఇక ఈ పరిహారం ఎప్పుడు చేయాలి అనే సందేహం మీకు రావచ్చు. శనివారం రోజు చేసుకోవటం వలన మనకు అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది. శనివారం మీరు సాయంత్రం సంధ్యా సమయం తర్వాత నుంచి అంటే సుమారు సాయంత్రం 6 గంటల ప్రాంతం నుంచి రాత్రి 11 గంటల వరకు చేసుకోవచ్చు. ఈ పరిహారాన్ని ఏ శనివారం అయినా చేసుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇంకా మీరు కావాలనుకుంటే అమావాస్య తిథిలో కూడా చేసుకోవచ్చు. పౌర్ణమి రోజున చేసుకోవచ్చు. ఇలా ఈ పరిహారాన్ని ఈ రోజులో చేసుకోవటం వల్ల మీకు మంచి ఫలితం అనేది వస్తుంది. ఈ వెల్లుల్లిపాయ రెబ్బను ఒకటి తీసుకొని శనివారం రోజు మనం చాలా వరకు కూడా నియమాలను పాటిస్తూ ఉంటాము. శనివారం రోజున చాలామంది ఉపవాసం చేస్తూ ఉంటారు. శనివారం రోజున ప్రత్యేకంగా పూజలు చేసుకుంటూ ఉంటారు. ఆ రోజు నాన్ వెజ్ అనేది తినరు. కాబట్టి శనివారం రోజున మనకు ఉన్నటువంటి శని సమస్యలను, శని దోషాలను, ఏలినాటి శనిని అలాగే శత్రుబాధలను తొలగించుకోవడానికి పరిహారం బాగా ఉపయోగపడుతుంది. ఈ పరిహారం చేసే రోజున నాన్ వెజ్ అనేది పొరపాటున కూడా తినకూడదు. అలాగే నాన్ వెజ్ అనేది ఇంట్లో కూడా వండకూడదు. నలుపు రంగు బట్టలు ధరించకూడదు. చక్కగా స్నానం చేసిన తర్వాత ఈ పరిహారం అనేది చేసుకోండి. మీకు మంచి ఫలితం అనేది తప్పకుండా వస్తుంది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా తరచూ గొడవలు ఎందుకు వస్తాయో తెలియదు. ఒకరంటే ఒకరికి అస్సలు గిట్టదు. ఒక్కోసారి మీరు ఉద్యోగం చేసే చోట కావచ్చు, వ్యాపార స్థలాల దగ్గర శత్రువులు తయారయ్యి అక్కడికక్కడే ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు. అంటే మనం బయట పడలేని స్థితి అనేది క్రియేట్ అవుతుంది. అలాంటి చెడు అంతటినీ తీసేసుకోవడానికి అలాగే మనకు డబ్బు పరంగా కూడా బాగా కలిసి రావడానికి, మానసికంగా మనకు ఉన్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోవడానికి చక్కగా ఒక వెల్లుల్లి రెబ్బను తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత మీరు ఏం చేశారంటే దీంతో పాటుగా మనకు మేకు ఉంటుంది కదా, గోడలకు కొట్టేటటువంటి ఇనుప మేకు, ఆ మేకును కూడా ఒకటి తీసుకోవాలి. ఆ మేకు మనకు ఉన్నటువంటి చెడును, దరిద్రాన్ని ఇలాంటివన్నిటినీ కూడా తొలగించుకోవడానికి ఈ ఇనుప మేకు అనేది బాగా పనికి వస్తుంది. ఒక చిన్న మేకు చాలు, దానిని తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత ఒక వెల్లుల్లిపాయ రెబ్బను మనం శుభ్రంగా పొట్టు అనేది అంటే పైన పీల్ అనేది తీసేసుకున్నాం కదా, ఆ వెల్లుల్లి రెబ్బని తీసుకుని తర్వాత మీరు ఏం చేస్తారంటే బ్లాక్ కలర్ పెన్ను కానీ లేదా బ్లాక్ కలర్ స్కెచ్ కానీ లేదా ఐబ్రోస్ పెన్సిల్ ఇలా మీ దగ్గర నలుపు రంగులో ఉన్నటువంటి ఒక పెన్నును తీసుకుని దాని మీద మీ యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి పేరు రాయాలి. మీకు శత్రువులు ఎవరూ లేరు అనుకోండి, వారి గురించి అస్సలు మీకు తెలియదు అనుకోండి, అప్పుడు మీరు చక్కగా దుర్గాదేవిని తలుచుకొని లేదా మీ ఇష్టదైవాన్ని తలుచుకొని మీకు డబ్బు పరంగా ఏదైనా సమస్య ఉందనుకోండి, ఆ సమస్య పోవాలి, మాకు ఇంత డబ్బు కావాలి అని చెప్పుకొని మీ కోరిక ఏదైతే ఉంటుందో ఆ సమస్య పోవాలి అని చెప్పుకొని దాని మీద రాయండి. సింపుల్గా ఆ వెల్లుల్లి రెబ్బ మీద రాయండి. వారి పేరు అనుకోండి, ఆ పేరును రాయండి. దాని మీద బ్లాక్ స్కెచ్ తోటి రాయండి. మీకు డబ్బుకు సంబంధించి ఏదైనా సమస్య ఉందనుకోండి, డబ్బు అని చెప్పి అక్కడ దాని మీద బ్లాక్ కలర్ స్కెచ్ తోటి రాసేయండి. ఆ విధంగా రాసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దాన్ని మీ చేతితో పట్టుకుని సంకల్పం చెప్పుకోవాలి. మీరు ఆ రోజున చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకుంటే చక్కగా దేవుడు ముందు కూర్చొని మనస్ఫూర్తిగా మీరు సంకల్పం చెప్పుకోండి.
సంకల్పం చెప్పుకోవటం ఒకవేళ కుదరదు, మాకు ఆ టైంలో చేయడానికి కుదరలేదు అని అంటే మామూలుగానైనా సరే సంకల్పం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వెల్లుల్లికి కూడా ప్రకృతి యొక్క శక్తి, దైవశక్తి కూడా పుష్కలంగా ఉంటాయి. వెల్లుల్లి దుర్గాదేవి స్వరూపం కాబట్టి చక్కగా మీరు మామూలుగానైనా సరే సంకల్పం చెప్పుకోండి. శత్రువుల పేరు ఏదైనా రాశారు అనుకోండి, వాళ్ళు మాకు మిత్రులుగా మారాలి, మాకు వాళ్లకు ఏదైనా గొడవలు ఉంటే అవి పోవాలి, వారి వల్ల మాకు ఇబ్బందులు జరిగేటట్లుగా ఉన్నాయి, అలాంటివి ఏవి కూడా జరగకుండా చూడు తల్లి, వాళ్ళు మాకు అనుకూలంగా మారాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి. లేదా డబ్బు గురించి అనుకోండి, అప్పులు ఏదైనా ఉంటే తీరిపోవాలి, మాకు బాగా కలిసి రావాలి, మేము బాగా సంపాదించుకోవాలి, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే ఒక మంచి సంబంధం వచ్చి వివాహం అనేది త్వరగా జరగాలి, మంచి ఉద్యోగం రావాలి, మా జాతకంలో ఉన్నటువంటి చెడు అంతా కూడా పోవాలి అని ఆ సంకల్పం అనేది మనస్ఫూర్తిగా చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ వెల్లుల్లి రెబ్బను మీ తల చుట్టూ సవ్య దిశలో 3 సార్లు, అపసవ్య దిశలో 3 సార్లు దిష్టిలాగా తీసేసుకోండి. తీసేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మేకు ఉంటుంది కదా, ఈ మేకు మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఇనుప మేకు, దానిని తీసుకొని మీ సమస్య అనేది వెల్లుల్లి రెబ్బ మీద రాస్తారు కదా, ఆ సమస్య మీద అది శత్రువు పేరు అవ్వచ్చు, లేదా మీకు ఉన్న ఏదైనా సమస్య అవ్వచ్చు, దాని మీద మీరు తీసుకున్న ఇనుప మేకును గుచ్చేయాలి. ఆ వెల్లుల్లిలో ఈ ఇనుప మేకును గుచ్చాలి అన్నమాట. కరెక్ట్గా మనం ఎక్కడైతే రాస్తామో, మన సమస్య రాస్తామో అలా దాని మీద మధ్యలో వచ్చేటప్పటికి ఇనుప మేకును ఆ ప్రదేశంలో గుచ్చాలని గుర్తుపెట్టుకోండి. పైన పొట్టు ఉంటే మాత్రం మీరు చేసిందంతా కూడా వృధా అయిపోతుంది. కాబట్టి చక్కగా పొట్టు అంతా కూడా తీసేసి దాని మీద శత్రువు పేరు అయితే శత్రువు పేరు, లేకపోతే మీ సమస్య డబ్బు గురించి అయితే డబ్బు గురించి, మీకు ఏదైనా అప్పు ఉంటే ఆ అప్పు తీరిపోవాలని ఇలా మీకు ఏదైతే సంకల్పం ఉంటుందో దాని మీద బ్లాక్ కలర్ స్కెచ్ తోటి కానీ లేదా బ్లాక్ కలర్ పెన్ను తోటి కానీ సింపుల్గా రాసేసిన తర్వాత ఒక ఇనుప మేకును తీసుకొని మీరు రాసిన వెల్లుల్లి రెబ్బలో ఆ మేకును గుచ్చాలి. మనం వెల్లుల్లి మీద పేరు రాస్తాం కదా, అలా ఆ మధ్యలో ఇనుప మేకును గుచ్చాలి. అలా గుచ్చేసి మీరు మనసులో సంకల్పం చెప్పుకుని తర్వాత మీ తల చుట్టూ 3 సార్లు తిప్పుకున్న తర్వాత ఒకదాన్ని మీరు ఏం చేస్తారంటే మీ ఇంటి బయట చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్ల దగ్గర కానీ మొక్కల దగ్గర కానీ లేదా కాస్త ఖాళీ ప్రదేశం కానీ ఉంటే కొంచెం గొయ్యలాగా తీసేసి, అంటే మన దగ్గర పార లాంటివి ఉంటాయి కదా, వాటితో కొంచెం గొయ్యలాగా తీసేసి ఆ వెల్లుల్లి రబ్బ మనం రాసింది ఉంటుంది కదా, దానిని అందులో పెట్టేసి మళ్ళీ ఎవరికీ కనిపించకుండా మట్టిని వేసేయాలి. దాని మీద అలా మట్టిని వేయటం వల్ల మీకు ఉన్నటువంటి ఆ శత్రువులు ఎవరైతే ఉన్నారో ముందు ఆ బాధలు అనేవి నశించిపోతాయి. వారు మనకు చేసేటటువంటి చెడు అంతా కూడా నశించిపోతుంది. అలాగే మీకు ఏదైనా సమస్య ఉందనుకోండి, ఆ సమస్యను మనం అందులో పాతి పెట్టేసినట్లు ఇక ఆ సమస్య మన దరి కూడా చేరదు. మట్టిలో పాతి పెట్టేశాము, ఇక అది అంతటితో తీరిపోతుంది. అలాగే మీకు ఉన్న సమస్యలు అనేవి దానికి సంబంధించినవి కాకుండా ఉంటాయన్నమాట. ఒకవేళ శత్రువులు మీకు 2, 3 ఉన్నారు అనుకోండి, 2-3 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని దాని మీద మీరు ఇలాగే రాసేసి అలా గుంటలో పాతి పెట్టేయాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క శత్రువు పేరు మీద ఒక్కొక్క వెల్లుల్లి రెబ్బ మీద వారి పేర్లు రాయాలి. ఒక వెల్లుల్లి రెబ్బ మీద 2-3 పేర్లు కానీ, ఒకదాని మీద 2-3 సమస్యలు కానీ రాయకూడదు. వెల్లుల్లి మనకు పెద్దగా ఖర్చు కూడా అవ్వదు కదా. ఇప్పుడు 2 శత్రువులు ఉన్నారనుకోండి, 2 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని మీ సమస్య రాసేసి అలాగే 2 మేకులు గుచ్చేసి గుంట తీసి వాటిని పాతిపెట్టేయాలి. మాకు ఉన్న సమస్య అంతా కూడా పోవాలి అని చెప్పేసి, లేదా డబ్బుకు సంబంధించి అయినా ఇలా ఏదైనా 2-3 సమస్యలు ఉన్నా 2-3 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని అలా పాతి పెట్టేసుకోవచ్చు. లేదు మాకు ఒకటే సమస్య ఉందనుకోండి, చక్కగా ఒక వెల్లుల్లి రెబ్బను తీసుకొని ఆ సమస్య రాసామా, శత్రువు పేరు రాసామా, మేకు గుచ్చామా, చిన్న గొయ్యి తీసి దాంట్లో పాతి పెట్టామా, మన సమస్య అంతా కూడా పోయింది అని చెప్పేసి శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని మీ ఇంటి లోపలికి వచ్చేసి ప్రశాంతంగా ఉండండి. తద్వారా మీకు ఉన్నటువంటి సమస్య అంతా కూడా తొలగిపోతుంది. ఆ చెడంతా కూడా పూర్తిగా మట్టిలో కలిసిపోతుంది. కనుక ప్రతి ఒక్కరి ఈ వెల్లుల్లి పరిహారం చేసుకోండి. ఈ పరిహారానికి మీరు పెద్దగా ఖర్చు చేయవలసిన అవసరం కూడా లేదు. వెల్లుల్లి ఇంటిలోనే ఉంటుంది. ఇక
మేకు విషయానికి వస్తే మీ ఇంటిలో మేకు ఉంటే దానితో పరిహారం చేసుకోండి. అయితే ఆ మేకు తుప్పు పట్టి ఉండకూడదు, మంచిగా ఉండాలి. అప్పుడే పరిహారం చేసిన ఫలితం దక్కుతుంది. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తూ పరిహారం చేసుకోండి. తప్పకుండా మీరు మంచి రిజల్ట్ను చూస్తారు.